అండి అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఏంటంటే ఎప్పటి నుంచో మీరు అందరూ అడుగుతున్నారు హోమ్ టూర్ చూపించండి, పూజా రూమ్ టూర్ చూపించండి అని. ఫైనల్లీ ఇవాళ మా పూజా రూమ్ టూర్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ మనం ఇంటీరియర్స్ గురించి మాట్లాడదాం. ఇది ఆర్చ్ ఏదైతే ఉందో విరూపాక్ష ఆర్ట్స్ అని నేను డిస్క్రిప్షన్లో పెడతాను డీటెయిల్స్. వాళ్ళు వచ్చి మెజర్మెంట్ తీసుకొని మనకు కావాల్సినట్టు, వాళ్ళు ఏంటంటే సత్యనారాయణ స్వామి పీటలు, పూజ రిలేటెడ్ దేవస్థానాల్లో వర్క్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర నుంచి నేను తెప్పించి క్రాఫ్ట్మెన్షిప్ చేయించాను, ఒక దేవాలయం ఫీల్ రావాలి అని. సో ఇదంతా విరూపాక్ష ఆర్ట్స్ వాళ్ళు చేశారు. అలాగే ఈ గంట నేను సునీత డెకార్ నుంచి తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా గుడిలో మనకి ఏంటి ప్లెజెంట్ గంట కొడితే ఆ పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో మన ఇంట్లో కూడా అలా ఉండాలని ఇది మొత్తం మనకి హ్యాండిల్తో పాటు వస్తుంది అనమాట. సో ఈ గంట నేను సునీత డెకార్ నుంచి తీసుకున్నాను. సో కమ్స్ టు ద ఇంటీరియర్, ఇది మొత్తం చాయిస్ డన్ బై ఆరిఫ్ గారు. ఈ టైల్స్ సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి, అంటే ఇంటీరియర్ వాళ్ళు మాకు కొంచెం ఈ స్పేస్ ఇచ్చారు బికాస్ వీ వాంట్ ఎట్ ఆర్ బెస్ట్ అని చెప్పి మేము చెప్పాం. ఇది మేము వెళ్ళి తీసుకొస్తాము, వీ డోంట్ వాంట్ రెగ్యులర్ ఓమ్ లాగా అలా కావద్దు, మాకు కొంచెం టీటీడీ టెంపుల్ లుక్ రావాలి, ఫినిషింగ్ రావాలని ఈ టైల్స్ మేము తీసుకున్నాం అనమాట. సో ఈ టైల్స్ దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది స్టోన్ ఫినిష్, ఇది ప్రాపర్ స్టోన్ అండి, దిస్ ఈజ్ నాట్ ఎ టైల్. సో ఈ స్టోన్ ఫినిష్ కూడా మనకి ఏంటంటే కొంచెం గ్రేయిష్ కలర్, కొంచెం టీటీడీ వెంకటేశ్వర స్వామి లుక్ ఎలా ఉంటుందో అలా వెళ్ళామన్నమాట. ఇది మనం గ్రే బ్యాక్గ్రౌండ్లో వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి ఈ డోర్స్ ఉన్నాయి కదా, ఇవి మా ఇంటీరియర్ వాళ్ళు చేశారనమాట. MDF ప్లైవుడ్ యూస్ చేసి వాళ్ళు CNC కటింగ్తో చేశారు. యాక్చువల్గా ఇక్కడ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయ్యాయి, బట్ చేసేటప్పుడు కొంచెం ఇట్స్ ఓకే, ఇట్ వాస్ డన్. సో ఇలా నేను డోర్ మొత్తం ఆక్యుపైడ్, అంటే మొత్తం అలా కాకుండా దేవుడికి సగం నుంచే డోర్ అడిగాను, ఎందుకంటే మనకి ఇలా వెంకటేశ్వర స్వామి బాగా కనిపించాలి అని. సో ఇక్కడికి వస్తే ఫస్ట్ మా దేవుళ్ళని ఇంట్రడ్యూస్ చేసేస్తాను, తర్వాత నేను ఇవన్నీ చూపిస్తాను మీకు. సో సాయిబాబా ఫోటో, ఇది గృహప్రవేశానికి మా మేనత్త కూతురు ఇచ్చింది, ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లోది. ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే తీసుకున్నానండి, నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు పెడతాను. వెండిది, నాకు యాక్చువల్గా కొంచెం బడ్జెట్ చూసుకొని మొత్తం దేవుళ్ళవన్నీ వెండిలో తీసుకోవాలని ఉంది. సో ఇది నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. సో ఆ డిస్క్రిప్షన్లో నేను మీకు డీటెయిల్స్ పెడతాను. ఈ వినాయకుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండేది, సో ఇది నేను తెచ్చుకున్నాను సెంటిమెంట్గా. అలాగే వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి విగ్రహాలు. అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చాలా విగ్రహాలు ఉంటే నేను ఇక్కడ పెట్టుకోలేదు, ఎందుకంటే నైవేద్యాలు అవన్నీ కుదరదు నాకు తమ్ముడితో పాపతో అని. ఈ సాయిబాబానేమో నేను ఆన్లైన్లో తీసుకున్నాను. అలాగే ఈ వెంకటేశ్వర స్వామి కూడా నేను ఆన్లైన్ నుంచే తీసుకున్నాను అనమాట. ఇది ఎవరు అరుణాచలం వెళ్తే తీసుకొచ్చారు. ఈ వెంకటేశ్వర స్వామి MS ఆర్ట్స్ ఏదో, నేను వాళ్ళ దగ్గర నుంచి తిరుపతి వాళ్ళే ఒక ఎగ్జిబిషన్ లో చూసి వాళ్ళని కాంటాక్ట్ అయితే తెప్పించాను. ఇది ఏంటంటే వెంకటేశ్వర స్వామి నాకు చాలా ఇష్టమైన దేవుడు, అంటే లలిత అమ్మవారు ఇంకా వెంకటేశ్వర స్వామి. సో ఆయన్ని తీసుకొచ్చాను. మరీ ఎక్కువ పెద్ద సైజ్ అయితే మళ్ళీ నైవేద్యాలు అంటారని ఇంత చిన్న బ్యూటిఫుల్ సైజ్ లో తీసుకున్నాను. ఇది నేను వైభవలక్ష్మి అమ్మవారు పూజ చేస్తూ ఉంటాను కాబట్టి, సో గ్రీన్ కలర్ పట్టు చీరలో ఉన్న అమ్మవారు. ఇది వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్ లోనే ఎవరో చేసి ఇచ్చారు, మొత్తం స్టోన్ వర్క్. ఇది వారాహి అమ్మవారు, జస్ట్ నా దగ్గర చిన్న ఫోటో ఉంది, దీపం పెట్టుకుంటాను. ఇది గృహప్రవేశానికి శ్రీనివాస కళ్యాణం ఫోటో వచ్చింది. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి చిన్న బుజ్జి కృష్ణుడు వచ్చాడనమాట. సో ఈ హారతి ఇచ్చేది కూడా నేను సునీత డెకార్ నుంచే తీసుకున్నాను. ఈ సెమ్మెల్ కూడా వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాను. సో ఇదండి మా దేవుడు, మా గంట, ఇదంతా అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ కూడా మాకేంటంటే మరీ ఎక్కువగా గ్లాసీగా చేయడం ఇష్టం లేదు. సో వెన్ ఇట్ కమ్ టు ద కంపార్ట్మెంట్స్, ఇదిగోండి ఫస్ట్ ఇది ఏంటంటే ఇక్కడ మనం ప్రసాదం పెట్టుకోవడానికి అనమాట. ప్రసాదాలు అవి పెట్టుకుంటాం కదా, అది యాక్చువల్గా ఇంకా రావాలి, బట్ ఇక్కడ రావడం వల్ల హాఫే ఓపెన్ అవుతుంది, వాళ్ళు సరిగ్గా తీసుకోలేదు. ఇందులో ఏంటి అంటే నేను అన్ని బుక్స్ పెట్టుకున్నాను, మనకి రెగ్యులర్గా కావాల్సినవి ఏంటి, వైభవలక్ష్మి వ్రతం, మణిదీప వర్ణన నేను రెగ్యులర్గా చదువుతాను, పంచాంగం, హనుమాన్ చాలీసా, మంగళహారతి పాటలు, వినాయక చవితి వ్రతకల్పం, మణిదీప వర్ణన, ఇంకా లలిత సహస్రనామం 2 బుక్స్ ఎప్పుడు నా దగ్గర ఉంటాయి, వైభవలక్ష్మి వ్రతం. ఇంకోటి ఏంటంటే ఈ బుక్ లో ఏంటంటే అన్ని ఉన్నాయి అనమాట, నిత్య పూజా విధానం, అన్ని దేవుళ్ళవి అష్టోత్తరాలు ఉంటాయి. ఇవి ఇంటి దగ్గర వచ్చి ఎవరో ఇచ్చారు. సో ఇవన్నీ ఏంటంటే నా బుక్స్ కలెక్షన్ దేవుడికి. ఇక్కడ ఏంటంటే నేను నైవేద్యం అది పెట్టుకోవడానికి అనమాట. ఇది కూడా ఆర్గనైజ్డ్ స్టఫ్, వాళ్ళు వచ్చి కొంచెం నీట్గా చేశారు, వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను పెడతాను మీకు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ సెక్షన్లో మీరు చూస్తే కొబ్బరికాయ కొట్టుకునేది ఇది. అండ్ ఏంటంటే ఇంటికి ఎవరైనా ఆడబడుచులు వచ్చినప్పుడు మనం బొట్టు తాంబూలం ఇస్తాం కదా, దానికోసం కావాల్సిన బేసిక్ థింగ్స్ అనమాట. ఇదేంటంటే ఇందులో పెట్టి మనం ఫ్రూట్స్ అవి పెట్టి ఇవ్వడానికి. ఇది వరలక్ష్మి అమ్మవారి రూపు. అలాగే ఇక్కడ మీరు చూస్తే కొంచెం కర్పూరం, సాంబ్రాణి అవి ఉన్నాయి. ఇందులో మీరు చూసినట్టయితే అమ్మవారివి అన్నీ ఉన్నాయి అన్నమాట. మనకి కాయిన్స్ ఉన్నాయి. అలాగే లక్ష్మమ్మ వారిది నేను పూజ చేసుకోవడానికి ఇది గోల్డ్ అనమాట. సో ఇది కాసు, అమ్మవారి కాసు. అండ్ ఇవన్నీ కాయిన్స్, 108 కాయిన్స్, కుబేర కాయిన్స్ అంటారు కదా, ఆ కాయిన్స్ అనమాట. ఇందులో ఇవేంటంటే నేను రెగ్యులర్గా యూజ్ చేయనండి, అందుకే ఇందులో పెట్టాను. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే నేను
సత్యనారాయణ స్వామి విగ్రహం. ఇది ఎందుకు అంటే నేను అనుకున్నాను మంత్లీ ఒకసారి ఇంట్లో చేద్దాం, ఇప్పటివరకైతే కుదరలేదు. బట్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఇంట్లో సింపుల్గా నేను సత్యనారాయణ స్వామి వ్రతం ఎవ్రీ పౌర్ణిమ ప్లాన్ చేసుకోవడానికి ఇది తీసుకున్నాను. ఇది SGT జర్మన్ సిల్వర్ నుంచి తీసుకున్నాను. అలాగే ఇందులో కొన్ని విగ్రహాలు, ఆవులు అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ సెక్షన్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాము. ఓకే, ఈ సెక్షన్ అయిపోయిందండి. ఈ సెక్షన్ చూడండి, ఇందులో ఏంటి అంటే పెద్ద పెద్ద దీపారాధన సెమ్మెలు, అమ్మ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని కూర్చోబెడతాం కదా, అంటే రూపు కాకుండా బాడీతో నేను తీసుకున్నాను. అది అమ్మవారి కోసం వెనకాల స్థాపన పీట, అది వినాయక చవితికి పైర ఏదో అంటారు కదా, అది పాలవెల్లి. అండ్ ఇవి డిఫరెంట్ సైజ్ ఆఫ్ సెమ్మెలు. ఇందులో మళ్ళీ నేను ఇది బ్రాస్లో తీసుకున్నాను. ఈ వినాయకుడు ఇది కూడా సునీత హోమ్ డెకార్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నానండి. మంచి వినాయకుడు, ఇది గృహప్రవేశానికి నేను తీసుకున్నాను. అలాగే అష్టలక్ష్మి చెంబులు, ఇత్తడి సెమ్మలు, ఇవన్నీ నేను ఇలా ఈ సెక్షన్లో పెట్టుకున్నాను. ఇవి ఓన్లీ మనకి పెద్ద పెద్ద పూజలు ఉన్నప్పుడే పనికొస్తాయి కాబట్టి ఈ సెక్షన్ నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను. ఇది ఇలాగే ఆర్గనైజ్ చేసి పెట్టేశాను. సో ఈ సెక్షన్లో ఏంటి అంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసే దీపారాధన సెమ్మెలు, వెండి సెమ్మెలు, ఇత్తడి సెమ్మెలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో నీట్గా వాష్ చేసేసి గంట, ఇవన్నీ నేను పూజ ఐటమ్స్ అన్నీ నేను సునీత వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. చాలా సాలిడ్గా ఉంటుంది. సో ఇవన్నీ నేను ఇందులో పెట్టుకుంటానండి. వాష్ చేసేగానే ఇందులో పెట్టేస్తాను. ఇందులో 2 సెమ్మలు, అలాగే రాగి చెంబులు ఏంటంటే నేను వైభవలక్ష్మి వ్రతం చేసుకుంటే నాకు యూజ్ అవుతాయి. సో అందుకే అవి ఇక్కడ ఉన్నాయి. ఆ వెనకాల ఏమున్నాయి అంటే కొంచెం పూజ ఎక్సెస్ సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ అన్నమాట. అవి ఇక్కడ పెట్టుకున్నాను. ఇదేంటంటే బ్రాస్ది, మా దగ్గర 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫ్లవర్స్ కోసం ఇక్కడ పెట్టుకున్నాము. ఇదేంటంటే అప్పటికప్పుడు డెకరేషన్ చేసుకోవడానికి కావాల్సిన మాలలు. మా వెంకటేశ్వర స్వామికి 2 మాలలు మేము 2-3 మాలలు రిపీట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ మాలలు, అలాగే కొన్ని బ్యాక్ డ్రాప్స్ అలాంటివి ఇందులో పెట్టుకున్నాను. మరీ ఎక్కువ నింపి పెట్టుకోలేదండి, బికాస్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇలా మా పూజ అది పెట్టుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇది ఎందుకు ఉంది అని మీరు అందరు క్వశ్చన్ చేయొచ్చు. బట్ ఏంటంటే దేవుడి దగ్గర చిమ్ముకోవడానికి ఓన్లీ ఈ పార్ట్ వరకే ఇది యూస్ చేస్తాను. సో ఇక్కడ కార్నర్లో పెట్టేసుకుంటాను అనమాట. అండ్ ఇది రావట్లేదు యాక్చువల్లీ, ఇది ఉంది కదా, ఇది యాక్చువల్గా నేను స్టూల్ చేయించాను. బట్ అది తీయడమే మాకు సెట్ అవ్వట్లేదు. బికాజ్ ఎందుకంటే ఈ గడప రావడంతో చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. బట్ ఇంటీరియర్ గారు ఒకవేళ మీరు వీడియో చూస్తే ప్లీజ్ ట్రై టు కరెక్ట్ దిస్ ఇన్ఫినైట్ ఇంటీరియర్స్ మిస్టర్ రోహిత్ గారు. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. కొంచెం కూర్చొని ఇంకా దేవుడిని కొంచెం ఎక్కువ ప్రే చేసుకుంటా. మీరు బాగుండాలి, నేను బాగుండాలని పూజ చేసుకుంటాను. ఈ సెక్షన్ నాకు చాలా 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 ఇష్టమైన సెక్షన్. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అగరబత్తులు ఉన్నాయండి. అలాగే ఇది మీరు చూసినట్టయితే లోపల లవంగాలు ఉన్నాయి. ఇవి ఏంటంటే నేను అమ్మవారిని పెట్టడానికి అనమాట, అంటే కొంచెం ఉప్పేసి పెడతాం కదా మనం, క్రిస్టల్ సాల్ట్ లవంగాలు పెడితే మంచిది అని చెప్పి నేను ఇది ఎప్పుడు ఫ్రైడే అండ్ ట్యూస్డే చేంజ్ చేసుకుంటాను. అలాగే ఇది పచ్చకర్పూరం. సో ధూపం వేసుకుంటాం కదా మంగళవారం ఫ్రైడే, ఆ రోజు కోసం పచ్చకర్పూరం. అలాగే ఇక్కడ కొంచెం ముగ్గు వేసుకోవడానికి చాక్ పీసెస్. ఇవి ఏంటంటే శనగలు ఇంకా బెల్లం కొంచెం. ఇవన్నీ ఏంటంటే అమ్మవారికి ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు ఫ్రూట్స్ ఏవి అవైలబుల్గా లేకపోతే అవి నైవేద్యంగా పెడతాను. ఈ మసాలా బాక్స్లో ఏంటి అంటే పసుపు కొమ్ములు, గంధం, హనీ అండ్ ఎర్ర పొడి, అలాగే పచ్చకర్పూరం, ఒక్కలు అలా నేను సెగ్రిగేట్ చేశాను. ఇవంతా మనకి ఆర్గనైజ్ స్టఫ్ వాళ్ళు వచ్చి నీట్గా క్లీన్ చేసి సెట్ చేసి వెళ్ళారు. అలాగే ఈ మసాలా బాక్స్లో ఏంటి అంటే నేను కుంకుమ, అక్షంతలు, బెల్లం ఇవన్నీ పెట్టుకున్నాను, చందనం, ఇవన్నీ అగిపెట్ట ఇలాంటివి ఇలా ఆర్గనైజ్ చేసుకునేసరికి ఏంటంటే ఎప్పుడైనా హడావిడిలో ఉన్నప్పుడు పూజ త్వరగా అయిపోద్ది. అండ్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒత్తులు. ఇవేంటంటే నేను బోనాలు అప్పుడు యూస్ చేస్తాను, అది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇవేంటంటే ఆవు నెయ్యితో చేసిన ప్రమిదల్లాగా. అలాగే ఇవన్నీ ఒత్తులు, థ్రెడ్స్ అవన్నీ. ఇందులో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంబ్రాణి, ధూప్ స్టిక్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇది ఒరిజినల్ సాంబ్రాణి అనమాట. సో ఇవి నేను క్రష్ చేసి యూస్ చేస్తాను. ఇవి ఎందుకు ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నానంటే పూజ చేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా కూడా ఉంటుంది, టైం ఎక్కువ పట్టదు. అలాగే మనకి ఆర్గనైజ్డ్గా ఉంటే తొందరగా దొరికిపోతాయి. ఇదండి మా పూజారం. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకేమైనా పెట్టుకోవచ్చా? ఇంకా నాకు ఫ్యూచర్లో ఎలా అంటే కొంచెం గంటలు పెట్టాలి, కొంచెం వేరే థాట్స్ ఉన్నాయి. బట్ లెట్స్ సీ. ఇది మా పూజారం. సో మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో మాట్లాడేసుకుందాం.